గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్ అంటే ఏంటి, స్పాండిలోసిస్కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది, మనకు తెలియచేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా స్పాండిలోసిస్ అని బాగా వింటున్నాం. సో అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి అండ్ ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం? ఎస్ అండి. సో స్పాండిలోసిస్ అనేది మనకి వెన్నెముక్కకి సంబంధించిన ఒక ప్రాబ్లం అండి. ఇందులో ఏంటంటే వెన్నపూసల మధ్యలో డిస్క్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇదేంటంటే స్పాంజ్ లాగా మనకి వెన్నపూసలు కానివ్వండి ఆర్ ఈవెన్ మనకి మూమెంట్స్కి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఈ డిస్క్ లాంటి ఏదైతే ఉంటుందో ఇవి రెండు వెన్నపూసల మధ్యలో ఉండడం వల్ల మనకి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. అందుకే ఎక్కువ వంగి పనిచేసినా కానివ్వండి ఆర్ మన మూమెంట్స్ ఏవైతే ఉంటాయో డే టు డే లైఫ్లో ఇవి సపోర్ట్ చేస్తాయి. సో దీనికి ఏంటంటే జనరల్గా ఇలా స్పాండిలోసిస్ రావడానికి గల కారణాలు ఏవైతే ఉంటాయో ఏజ్ వైజ్ అంటే 40 years తర్వాత ఉన్న వాళ్ళకి డీజనరేషన్ బట్టి అంటే ఏదైతే డీజనరేషన్ ఉంటుందో దానివల్ల వచ్చే ప్రాసెస్ వల్ల 40 years తర్వాత ఈ ప్రాబ్లం అనేది కామన్గా చూస్తూ ఉంటాము. బట్ ఇదివరకు ఏదైతే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానివ్వండి ఆర్ ఎక్కువ శారీరక శ్రమ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ ఒక్క దగ్గర కూర్చొని పని చేసే వాళ్ళలో సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళలో కానివ్వండి ఆర్ ఎక్కువ రోడ్ల మీద ప్రయాణం చేసే వాళ్ళలో అంటే డేలో ఎక్కువ గంటలు ఓన్లీ ప్రయాణం ఉన్న వాళ్ళలో డ్రైవర్స్ కానివ్వండి ఆర్ గతుకుల రోడ్ల మీద ప్రయాణం చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో 30+ వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒక పేషెంట్కి స్పాండిలోసిస్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది, అంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా తెలుసుకోవడానికి? సో సార్ ఇనీషియల్గా ఏముంటుందంటే మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్పాండిలోసిస్ అనేది ఏంటంటే మనకి దీనిలో 2 రకాలు అనేటివి ఉంటాయి, సర్వైకల్ స్పాండిలోసిస్ అని అండ్ లుంబార్ స్పాండిలోసిస్ అని. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ నొప్పి, నార్మల్గా మనం సాధారణ భాషల్లో మనం మాట్లాడుకున్నట్టయితే మెడ నొప్పి అని అంటుంటాము. సో ఈ మెడ నొప్పి అనేది కామన్గా ఒక దగ్గర కూర్చొని పనిచేసే వాళ్ళలో కానివ్వండి సిస్టమ్ వర్క్ గంటల తరబడి ఒక 8 to 10 hours వరకు పనిచేసే వాళ్ళలో ఈ కామన్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే పెయిన్ ఏదైతే ఉంటుందో సాధారణ నొప్పి నుంచి బాగా తీవ్రమైన నొప్పి వరకు స్టార్ట్ అవ్వచ్చు. మెడ భాగంలో కానివ్వండి, మెడ నుంచి ఈ పెయిన్ అనేది భుజాలకి కానీ షోల్డర్స్కి కానీ చేతులకి చేతి వేళ్ళ వరకు కూడా పాకే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే నొప్పితో పాటు కొంతమందికి ఏంటంటే తిమ్మిర్లు ఉండడము, మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రిస్ట్రిక్షన్ ఉండడము, సరిగా కదలికలు అనేది లేకపోవడము ఆర్ ఈవెన్ తిమ్మిర్లు కానీ సూదులు పొడిచినట్టు మొద్దు బారినట్లు కానీ స్పర్శ కోల్పోవడము, ఈవెన్ చేతిలో ఏవైతే వస్తువులు తీసుకుంటారో దాన్ని పట్టు కోల్పోవడము. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ అనేటివి అంటే సిమ్టమ్స్ వైజ్ సర్వైకల్ స్పాండిలోసిస్లో చూడొచ్చు. ఇవి ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళలో ఏంటంటే కొంతమందిలో హెడేక్ కానీ ఆర్ ఈవెన్ కళ్ళ నుంచి వాటర్ రావడం ఆర్ వామిటింగ్ సెన్సేషన్ అంటే వాంతికి వచ్చిన సెన్సేషన్, దాంతోపాటు కొంతమందికి వామిటింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, శ్రావణి గారు గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, మాకు నడుము నొప్పి మేడం, నా వయసు 35 సంవత్సరాలు. ఓకే, టెస్ట్ పెయిన్ జాస్తి వస్తుంది మేడం, దాని వల్ల వస్తుందా తెలియదు. ఓకేనమ్మా, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 35 సంవత్సరాలు మేడం. ఓకే, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు? మాకు 2 years నుంచి ఉంది మేడం. అన్ని టెస్టులు చేయించినాము, ఆటకేం తొందరలేదని చెప్పారు. ఓకే, కానీ ఎక్కువ నడుము నొప్పి, టెస్ట్ నొప్పి, కాళ్ళు చేతులు గుంజడం ఇదంతా వస్తుంది మేడం. సూర్యుతో పొడిచినట్టు ఇదంతా ఉంటుంది టెస్ట్ దగ్గర. ఓకే ఓకేనమ్మా, అది కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఏమో, ఎక్కడ చూపించినా బాగలేదు మేడం. 2 years ఎక్కువ అయిపోయింది. ఓకే, టెస్ట్లు అన్ని చేయించారమ్మా? ఎంఆర్ఐ కానీ ఎక్స్రే స్కాన్ కానీ? ఎంఆర్ఐ ఇచ్చాం మేడం, ఈసీజీ, ఆటో స్కానింగ్, అవి ఎక్కువ టెస్ట్లన్నీ చేయించడం మేడం మేము. కానీ ప్రాబ్లం ఏమి లేదంటుందో, కానీ నొప్పి ఏమో తగ్గేది లేదు మేడం నాకు. ఓకే ఓకేనమ్మా. సో కొంతమందిలో ఏంటంటే ఈవెన్ ఎక్కువ శారీరక శ్రమ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ ఎక్కువ నిల్చే పని చేస్తూ ఉంటే ఆర్ బరువులు అనేది బాగా ఎక్కువ ఎత్తడం వల్ల కానీ వంగి పనిచేసే వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది కామన్గా చూస్తుంటాము. కొంతమందిలో ఏంటంటే రక్త శాతం ఏదైతే ఉందో అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా తక్కువయ్యి వీక్నెస్ భాగంగా కానివ్వండి ఆర్ ఏదైతే సరిగా తింటున్నారో అది అరగకుండా ఇండైజెషన్ వల్ల కానీ యాసిడిటీ వల్ల ఈ చెస్ట్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే టైంకి తినడము, దాంతోపాటు వాటర్ క్వాంటిటీ ఏదైతే ఉందో అంటే నీళ్ళు ఎక్కువ తీసుకోవడము, ఇంకా ఆకుకూరలు ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే బ్యాక్ ఏక్ చాలా రోజుల నుంచి ఉంది అని అంటున్నారు. ఒకసారి అయితే ప్రీవియస్ మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఒకసారి తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ప్రాబ్లం ఏంది, ఎంత తీవ్రంగా ఉంది అనేది చూసుకుంటూ మీకు మెడికేషన్ అనేది కూడా ఇస్తారమ్మా. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే రాములు గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం మరి నల్గొండ అండి. ఇట్లా నాకు ఇంత ముందు పడ్డాను మేడం, స్పైనల్ ప్రాబ్లం ఉండే. ఓకే,
అయితే అది 15 సంవత్సరాల క్రితం ట్రాక్షన్ వేసి సర్జన్స్ తగ్గించారు. ఓకేనండి. అది మళ్ళా 3 months కింద పడ్డా మేడం. ఓకే. మళ్ళీ అక్కడ మీద తాజ్మహల్ వెళ్తే వరకు C1 లో కంప్లీట్ అయింది. ఓకే. అయితే సర్జన్ చూపిస్తే ఆపరేషన్ చేసుకోవాలి. ఆపరేషన్ కూడా 50-50 చాయిస్ అన్నారు. ఓకే. అయితే మేము హోమియోపతి మన కొత్తపేటలో హోమియోపతి దగ్గర పోయామండి. ఓకేనండి. అయితే అక్కడ పోతే మామూలుగా పీజీలు ఏం చెప్పలేదు. ఓకే. అయితే మేడం ఎందుకంటే మధ్యన పడంగానే 3 months కట్టబతో నడిచి ఇక మొత్తం నడవస్తలేదు మేడం. ఓకేనండి. మేడం ఎట్లా మేడం ఎక్కడెక్కడ సొల్యూషన్ కావాలి, మొత్తం నడవస్తలేదు. అయితే ఓకే. లెఫ్ట్ సైడ్ కాలు చెయ్యి కొద్దిగా పనిచేయదు మేడం. ఓకేనండి. ఎన్ని రోజుల నుంచి ఉంది ఇది మీకు? 3 months నుంచే ఉందా? పడ్డప్పటి నుంచి ఉందా ఈ ప్రాబ్లం? పడ్డప్పుడు 3 days మామూలుగా లేవలేదు. మళ్ళీ 3 days తర్వాత నుంచి కట్టబట్టుకొని నడవడం జరిగింది మేడం. ఓకే. అయితే ఓకేనండి. రాను ఇట్లా కామినెంట్ సర్జన్ వాళ్ళు చూపిస్తే ఆపరేషన్ చేసుకుంటే ఇబ్బంది అయింది. ఆపరేషన్ చేస్తే కూడా 50-50 చేస్తాం. C1 లో కంప్లీట్ అయింది ఓకే. అని అంటారు. 3 months కట్టబట్టుకున్నాడు. మళ్ళీ దశ నుంచి మొత్తం నడవస్తలేదు మేడం. నడవస్తలేదు. ఓకేనండి. సో ఏంటంటే ఇదివరకు ఎప్పుడైనా పడ్డప్పుడు అంటే ఇంజురీ ఈ వెనపూసకు దెబ్బ కూడా తగలడం వల్ల ఏంటంటే ఈ బోన్స్ కానివ్వండి, వెనపూసలు ఏవైతే ఉంటాయో వాటికి దెబ్బ తగలడం వల్ల కానీ ఆర్ డిస్క్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ నరాల మీద ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూ అక్కడ కీళ్ళు కానీ కండరాలు ఏవైతే ఉంటాయో ఆ నొప్పి అనేది నార్మల్గా చూస్తూ ఉంటాము. కొంతమందికి ఈ నొప్పి అనేది నడుము నుంచి మళ్ళీ కిందికి కాళ్ళ వరకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు సూదులతో పొడిచినట్టు, మొద్దుబారినట్టు, ఈవెన్ నడకలు అంటే బ్యాలెన్స్ అనేది తప్పిపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇనిషియల్గా ఏంటంటే ఇంజురీ వల్ల అంటే దెబ్బ తగలడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఉంది, రైట్? సో ఎంతవరకు ఇంజురీ ఉంది, దాంతోపాటు ఇది హోమియోపతిక్ మెడిసిన్స్ మీకు ఎలా హెల్ప్ చేయగలుగుతారో అన్ని చూస్తూ మీకు మెడికేషన్ అనేది ఇస్తారండి. డెఫినెట్గా ఏదైనా లైక్ డిస్క్ బల్జ్ కానివ్వండి ఆర్ డిస్క్ ప్రిలాప్స్ కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ నరం మీద ప్రెషర్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా తగ్గిస్తూ దాంతోపాటు మీకు విటమిన్ డి అండ్ కాల్షియం సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఇస్తూ ఈ ప్రాబ్లం అనేది మెల్లమెల్లగా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి అయితే ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైసిస్ అంటారు కదా, అంటే ఏంటి అని ఎవరిలో ఎక్కువగా వస్తుంటే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది మనకి సాధారణ భాషలో ఏంటంటే మెడ నొప్పి అని అంటుంటాము. సో దీనిలో ఏంటంటే ఎక్కువసేపు ఒక దగ్గర కూర్చొని పని చేయడం వల్ల కానివ్వండి, టైలర్స్లో కానీ ఆర్ ఈవెన్ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళలో కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తుంటాము. సో మెడ నొప్పి ఏదైతే ఉంటుందో నార్మల్గా మెడ నుంచి చేతుల వరకు పాకే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వేళ్ళకి తిమ్మిర్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. సో దీనికి ఏంటంటే ఎక్కువగా కంటిన్యూస్గా ఒక దగ్గర కూర్చున్న వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు గంటలో ఒకసారి పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ బ్యాక్ ఏదైతే ఉంటుందో అది సపోర్ట్ తీసుకొని కూర్చోవడం కానివ్వండి, ఎక్కువసేపు ఒక దగ్గర కూర్చున్నట్లు కనుక అయితే కాళ్ళు ఏదైతే ఉంటాయో ఎత్తిన పెట్టుకొని కూర్చోవడము, సో ఇలాంటివి చేస్తూ దాంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి రెగ్యులర్గా వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా డెఫినెట్గా రాకుండా ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు లుంబర్ స్పాండిలోసిస్ ఉంటుంది కదా, సో దాంట్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటుంది అండ్ అది ఎంత ఎఫెక్టివ్? సో లంబార్ స్పాండిలోసిస్ అనేది మనకి లంబార్ రీజన్ అంటే నడుము భాగంలో నొప్పి ఉండే ప్రాబ్లమ్స్ని మనము లంబార్ స్పాండిలోసిస్ అని అంటాము. సో వెన్నపూసల మధ్యలో డిస్క్ ఏవైతే ఉంటాయో అవి నార్మల్ ప్లేస్ కంటే ముందుకి కానీ వెనక్కి తొలగించడం వల్ల ఈ నడుము నొప్పి అనేది వస్తుంది. సో ఎక్కువగా ఏంటంటే శారీరక శ్రమ ఎక్కువ చేసే వాళ్ళలో అంటే వ్యవసాయం పని చేసే వాళ్ళలో కానివ్వండి ఆర్ కింద అంటే లైక్ బరువులు ఎత్తడం ఎక్కువ ఉంటుంది ఆర్ వంగి పని చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూడగలుగుతాం. దాంతోపాటు డ్రైవర్స్ అంటే జర్నీస్ అనేది 2 wheelers మీద బాగా ఎక్కువ ట్రావెలింగ్ చేయడం వల్ల కానీ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి ఇవి కామన్గా చూస్తుంటాం. ఇందులో ఏంటంటే పెయిన్ అనేది నడుము నుంచి పాకుతూ పిరుదులకి కానీ కాళ్ళకి కానీ ఈవెన్ అరికాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమందికి సూదులు పొడిచినట్టు మొద్దుబారినట్టు సో ఇలాంటి సెన్సేషన్ అనేవి కామన్గా ఉంటాయి లంబార్ స్పాండిలోసిస్లో. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు వెంకటేష్ అండి. చెప్పండి వెంకటేష్ గారు, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం, మా మదర్ డిస్క్ ప్రాబ్లం మేడం 4 months నుంచి. ఓకేనండి. అయితే మేడం నైట్ 2-3 వరకు అసలు నిద్రపోయేది కాదు మేడం మా మదర్. ఓకేనండి. తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఖమ్మం హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలి, కన్ఫామ్ గా ఆపరేషన్ చేయాలి అన్నారు మేడం. ఓకేనండి. అది దానికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంతా ఇప్పుడు నరాల వరకు కూడా బాగా పెయిన్, అరికాల వరకు కూడా బాగా పెయిన్ ఉంది మేడం, తట్టుకోలేకపోతుంది మేడం. మాకు బాగా భయంగా ఉంది మేడం. ఏమంటారు మేడం దానికి? ఓకేనండి. మీ మదర్ ఏజ్ ఎంత ఇప్పుడు? 55 మేడం. 55. దీంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? షుగర్ కానీ బీపీ థైరాయిడ్ లాంటివి? అవేమీ లేవు మేడం. అంటే బీపీ కొంచెం ఎక్స్ట్రా కొద్దిగా ఉంది మేడం బీపీ.
ఓకేనండి. సో ఇదేంటంటే డిస్క్ ప్రాబ్లం అని అంటున్నారు. సో ఇదివరకు ఎప్పుడైనా ఎక్స్రే కానీ ఎంఆర్ఐస్ ఏమైనా చేయించారండి? చేయించాం మేడం. డాక్టర్ గారు అన్నారు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, 1.5 lakh అవుతుంది అని అన్నారు మేడం. నిజంగా అంత ఖర్చు అవుతుందా మేడం? 1.5 అవుతుందా మేడం? ఓకేనండి. సో మనకి ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్లో మనకి 2-3 టైప్స్ అనేటివి ఉంటాయండి. డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ, డిస్క్ హర్నియేషన్. సో ఇలాంటి రకరకాలు ఏవైతే ఉంటాయో ఆ డిగ్రీని బట్టి ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అనేది ఎంత సివియర్గా ఉంది దాన్ని బట్టి మీకు సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తారు. కాకపోతే కొంతమంది ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత కూడా ఈ పెయిన్ అనేది అప్పుడప్పుడే టెంపరీ రిలీఫ్ ఇస్తూ 1 year కానీ 1.5 year వరకు మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి వాటికి కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇవి ట్రై చేయండి. ఒకసారి అయితే మీ పాత రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మదర్వి అది తీసుకొని కన్సల్ట్ అవ్వండి. సో దట్ ఈ సర్జికల్ కండిషన్ కూడా ఒకవేళ అవాయిడ్ చేయగలుగుతాము అంటే డెఫినెట్గా మెడిసిన్స్తో పాటు పెయిన్ కిల్లర్స్ కానివ్వండి ఆర్ విటమిన్ డి కానీ కాల్షియం సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడము, దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానివ్వండి అండ్ డైటరీ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి అయితే తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, రవికుమార్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మాకు 4 months నుంచి నాకు డిస్కార్డ్ ఉంది మేడం. ఓకే, హలో మేడం చెప్పండి. నాకు 4 months నుంచి డిస్కార్డ్ ఉంది మేడం. 4 months నాకు కింద పడ్డాను. ఓకే, మాకు ఇట్లా ఇప్పుడు మేము డాక్టర్ దగ్గర పోతే ఎక్స్రే తీసుకుంటే కొంచెం డిస్కార్డ్ కొంచెం ఇట్లా వంగిందని చెప్పారు సార్ మేడం. 50 kg బ్యాగ్ 80 పైకి ఎత్తాను మేడం నేను. ఓకే అండి. అయితే ఇట్లా కొంచెం ఇట్లా బొండని చెప్పారు మేడం, కొంచెం ఇట్లా క్రాస్ అయిందని చెప్పారు మేడం మాకు ఇక్కడ డాక్టర్ గారు. ఓకేనండి, దీంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం, కొంచెం ఒక్కోసారి 10 minutes అవుతుంది లెఫ్ట్ లెగ్, కాకపోతే నొప్పి బాగుంది మేడం, నొప్పి ఉంటుంది బాగా. ఇట్లా ఎక్కువసేపు మేము డ్రైవింగ్ చేస్తాను మేడం, మాకు కార్ ఉంది, కార్ డ్రైవింగ్ చేస్తాను నేను. ఓకే, సో డ్రైవింగ్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుందండి, సేమ్ అలానే ఉంటుందా? ఏం లేదు మాకు డాక్టర్ గారు బెడ్ పెట్టుకుంటాను మేడం, బెడ్ పెట్టుకుంటాను మేడం నేను. ఓకేనండి. సో ఏంటంటే ఇదివరకు ఎప్పుడైనా దెబ్బ తగలడం వల్ల కానీ, ఇంజురీ కానీ, ఫ్రాక్చర్స్ వల్ల ఈ వెన్నపూసలు కానీ ఈ డిస్క్ ప్రాబ్లం అనేది కామన్ గా వస్తుంటాయి. సో దీనికి ఏంటంటే ఒక పొజిషన్ లోనే ఉంటూ ఈ బెల్ట్స్ కానీ అట్లాంటిది వాడుతూ ఇవేంటంటే టెంపరీ రిలీఫ్ అనేది ఉంటుంది. బట్ ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అంటే ఆ డిస్క్ ముందుకు తొలగిందా, లేదంటే దానివల్ల వచ్చే నర్వ్ మీద ప్రెషర్ కానివ్వండి ఆర్ నరాల మీద ఏదైతే ఉందో ఎఫెక్ట్ అనేది మెల్లమెల్లగా తగ్గించడానికి మీకు హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి బాగా హెల్ప్ఫుల్ ఉంటాయి. దీంతో పాటు ఏంటంటే మీరు బెల్ట్ కూడా వాడొచ్చు. ఇదేంటంటే కొంచెం ఫాస్టర్ రిలీఫ్ కోసం ఇవన్నీ డయట్ కానీ ఆర్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈవెన్ ఆ నొప్పి తీవ్రత ఏదైతే ఉందో మెల్లమెల్లగా తగ్గిస్తూ పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుందండి. ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఎక్కువ మంది సర్వైకల్ వచ్చినప్పుడు సర్జరీకి వెళ్తూ ఉంటారు కదా, సో అది మళ్ళీ రియకరెన్స్ వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అసలు ఎంత సేఫ్ అండ్ మీరు ఏ సిచ్యువేషన్లో సర్జరీ ప్రిఫర్ చేస్తారు? సో మనకేంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి మీకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం థెరపీ ద్వారా ఇవ్వబడుతుంది. సో ఇందులో ఏంటంటే పేషెంట్ యొక్క శారీరక మానసిక లక్షణాలను బట్టి మీకు మెడిసిన్స్ అనేది ఇవ్వడం వల్ల ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో మెల్లమెల్లగా తగ్గుతూ ఈవెన్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్గా ఆ పెయిన్, ఆ డిస్క్ ప్రాబ్లం అనేది సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి ఆర్ లంబర్ స్పాండిలోసిస్ కానివ్వండి, సో ఆ ప్రాబ్లం సివియారిటీని బట్టి, ఆ డ్యూరేషన్ని బట్టి, ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది ఆర్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ రిజల్ట్స్లో ఎంతవరకు డీజనరేషన్ అనేది ఉంది ఆర్ ఏదైతే డిస్క్ ప్రొలాప్స్ ఉందా లేదంటే హర్నియేషన్ ఉందా, సో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉంది దాన్ని బట్టి మీకు సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. బట్ ఇనీషియల్గా హోమియోపతిక్ మెడిసిన్స్ కనుక వాడినట్లయితే డెఫినెట్గా ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో మెల్లమెల్లగా పూర్తిగా తగ్గుతూ ఈవెన్ 100% తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. అది డ్యూరేషన్ బట్టి ఆ ప్రాబ్లం అనేది మనము ట్రీట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, గోపాల్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. డాక్టర్ అమ్మా నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. ఇక ఒక 25-30 years బిఫోర్ నాకు ఇట్లా నడుముల కొట్లాడినప్పుడు దెబ్బ తగిలింది. ఓకే, నాకు షుగర్ బీపీ 2 ఉన్నాయి, కాళ్ళల్లో సూదులు పొడిచినట్టు అనిపిస్తుంది. ఓకేనండి, ఏళ్లకు. ఓకే ఎన్ని రోజుల నుంచి ఉందండి షుగర్ బీపీ? మెడిసిన్స్ వాడుతున్నారా ఏమన్నా? వాడుతున్నానండి. ఓకేనండి, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 62.
62 ఓకేనండి. సో ఏంటంటే మనకి ఈ నడుము నొప్పి ప్రాబ్లంతో పాటు మీకు షుగర్ అండ్ బీపీ ఉండడం వల్ల ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి నొప్పి తీవ్రత ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు ఏంటంటే ఆ నొప్పితో పాటు అంటే డిస్క్ ప్రాబ్లంతో పాటు షుగర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా అది నార్మల్ వాల్యూస్లా ఉన్నాయా లేదా, ఆర్ బీపీ ఏదైతే ఉందో అది నార్మల్లో ఉందా లేదా అనేది చూసుకుంటూ మీకు మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు 40+ క్రాస్ అయ్యారు అని అంటున్నారు. సో విటమిన్ డి కానీ కాల్షియం అనేది డయట్లో సరిగా పోషకమైన ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి బోన్ ప్రాబ్లమ్స్ అనేటివి కామన్గా వస్తాయి. సో ఇవన్నీ చూస్తూ మీకు మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, నమస్తే మేడం. నమస్తే నాయుడు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. అదే ఇది ఎప్పుడు పడితే అప్పుడు మెడ కింద వెన్నొప్పి దగ్గర నొప్పి వస్తుంది మేడం. ఓకేనండి, ఎన్ని రోజుల నుంచి ఉంది నొప్పి? ఒక 3 days ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది, అంటే మెడ అటు చెప్పలేకపోతాను. ఓకే ఓకే, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? అది 27 ఇలా ఉంటుంది మేడం. ఓకే, ఈ నొప్పి మెడ దగ్గరనే ఉంటుందా, చేతులకు కూడా పాకుతుందండి? చేతుల్లోకి పాగట్లేదు మేడం, జస్ట్ మెడ దగ్గర వెనక భాగంలో ఉంటుంది. ఓకే ఓకేనండి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా దీంతో పాటు? అదే లేదు మేడం, ఓన్లీ నెక్స్ట్ కొంచెం షోల్డర్స్ కొంచెం పెయిన్ వస్తుంది మేడం. ఓకేనండి, ఏం పని చేస్తుంటారు మీరు? పని చేయము, మామూలుగా ఉంటాం అంతే. ఓకే, స్టూడెంట్. ఓకేనండి, సో ఏంటంటే కొంతమందిలో ఎక్కువసేపు ఒక దగ్గర కూర్చొని చదవడం వల్ల కానివ్వండి, స్టూడెంట్స్లో ఈ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువగా చూస్తుంటాం. ఒక దగ్గర ఒక పొజిషన్లో కూర్చోవడం వల్ల ఏంటంటే ఈ మెడ నరాలు అనేది కానివ్వండి, ఆర్ డిస్క్స్ కానివ్వండి, ఇవి నార్మల్ కంటే కొంచెం ముందుకి జరగడం కానివ్వండి, సో దీని మీద ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ పెయిన్ అనేది చూస్తుంటాము. సో ఏంటంటే వీళ్ళకి ఇనీషియల్గానే అంటే పెయిన్ ఉన్నప్పుడు ఇనీషియల్గానే వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం వల్ల, దాంతోపాటు సరైన డయట్ కానీ ఇలాంటివి పాటించడం వల్ల ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు జనరల్గా స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్ కానీ రిస్క్ కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? సో స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే సివియర్ కేసెస్లో, లంబార్ స్పాండిలోసిస్ కేసెస్లో ఏంటంటే మనకి ఆ నొప్పి నార్మల్ కంటే బాగా ఎక్కువ పెయిన్ఫుల్గా ఉండడము, దాంతోపాటు లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ అనేది కోల్పోవడము, కొంతమందికి ఏంటంటే మలమూత్ర విసర్జన కంట్రోల్ ఏవైతే ఉంటుందో, నియంత్రణ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ నడుము నొప్పి అండ్ దాంతోపాటు ఏంటంటే సయాటికా అనే ఇంకొక ప్రాబ్లం అనేది మిమిక్ అవుతుంటా ఉంటాయి. సయాటికా అనేది మన బాడీలో అతిపెద్ద నరం అనేది ఉంటుంది. సో ఇందులో ఎక్కడైనా ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు పెయిన్ అనేది ఉంటుంది. సో ఒక సైడ్ ఈ పెయిన్ అనేది ఒక కాళ్ళకి కానీ రైట్ కానీ లెఫ్ట్ కానీ వన్ సైడ్ అనేది ఉంటుంది. దాంతోపాటు సూదులు పొడిచినట్లు కానీ మొద్దుబారినట్లు కానీ ఆర్ కాళ్ళు నడకకి కొంచెం ప్రాబ్లం అయ్యి ఈవెన్ స్టిఫ్నెస్ కానీ బాగా పట్టేయడం అనేది లాగడం అనేది మనం కామన్గా సయాటికాలో కూడా చూస్తూ ఉంటామండి. ఓకే డాక్టర్, ఇప్పుడు సయాటికాకి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా? డెఫినెట్గా అండి. సో మనకేంటంటే సయాటికా ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఎటు సైడ్లో ఉంది అంటే రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ అనేది చూసుకుంటూ తీవ్రత అంటే నొప్పి అనేది ఎట్లా ఉంది, డ్యూరేషన్ అనేది ఎంత రోజుల నుంచి ఉంది, దాంతోపాటు ఎంత సివియర్గా ఉంది పెయిన్ అనేది చూసుకుంటూ, కొంతమందికి ఏంటంటే ఈవెన్ ఈ నొప్పి అనేది అరికాళ్ళ వరకు వెళుతూ ఈవెన్ సూదులు పొడిచినట్టు కానివ్వండి, అరికాళ్ళలో మంటలు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని బట్టి వీళ్ళకి మెడికేషన్ అనేది ఇస్తూ ఈవెన్ విటమిన్ అంటే ఏదైనా విటమిన్ డి కానీ కాల్షియం కానీ ఎలాంటి లోపం ఏదైనా ఉందా లేదా అనేది చూసుకుంటూ వీళ్ళకి సరైన డైటరీ హ్యాబిట్స్ కానివ్వండి ఆర్ ఈవెన్ కొంతమందికి ఎక్సర్సైజెస్ అనేది కూడా సజెస్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా రూట్ నుంచి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో నరసింగరావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాకు 2 సంవత్సరాల నుంచి నడుము భాగం కింద నొప్పి చేస్తానండి. మేము మెకానిక్, సైకిల్ మోటార్ మెకానిక్ అండి. ఓకేనండి. అయితే ఎక్కువ కూర్చోవడం వలన, లేకపోతే అక్కడ నుంచి ఒకసారి లేకపోతే ఎక్కడి నుంచి మోకాలకు నొప్పి వెళ్తుంది, అక్కడ నుంచి మొత్తం కీళ్ళ పాయింట్ దగ్గర నొప్పి వస్తుంది. ఓకేనండి, ఈ విధంగా ఉంది. ఓకేనండి, ఇంకా దీంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మెయిన్ పాయింట్ కానీ ఎక్కువ దీని నుంచి మా బలపథకం మేము కూడా స్థాయిస్తుంది మేడం. ఓకేనండి, సో ఈ పెయిన్ అనేది ఒకటే సైడ్ అంటే ఒక వైపు ఉంటుందా లేదంటే బోత్ సైడ్స్ ఉంటుందండి? ఒకసారి వన్ సైడ్, ఇంకోసారి మోకాళ్ళ మధ్యలో, అసలు మోకాళ్ళకి వచ్చినప్పుడు అసలు నడవలేని పరిస్థితి, చూసుకొని కూర్చోండి అవుతుంది, పెద్ద ఏమో డబ్బులు కూర్చోండి అవుతుంది. ఓకేనండి, సో మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 32 అండి.
32 అండి. ఓకే. సో ఏంటంటే బాగా ఎక్కువ కూర్చొని ఒక దగ్గర కూర్చొని పనిచేయడం వల్ల కానీ వంగి పనిచేయడం వల్ల ఆర్ ఈవెన్ బరువులు ఎత్తడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే నడుము నొప్పి కానీ ఇలాంటి చూడొచ్చు. సో ఈ కొంత ఇనిషియల్ పీరియడ్లో ఏంటంటే ఈ నొప్పి అనేది నడుము నొప్పి నడుము దగ్గర నుంచి మెల్లమెల్లగా పాకుతూ పిరుదులకి కానీ కాళ్ళకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమందికి నీ జాయింట్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నీ జాయింట్స్లో కూడా ఏంటంటే కొంతవరకు కార్టిలేజ్ కానివ్వండి ఆర్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ సైనోల్ ఫ్లూయిడ్ అంటే ఏదైతే గుజ్జు లాంటి పదార్థం ఉంటుందో అది తగ్గడం వల్ల కూడా ఈ మోకాలు నొప్పులు అనేవి కామన్గా చూస్తూ ఉంటాము. ఓన్లీ 30+ ఏంటంటే ఎక్కువ ఎగ్జర్షన్ చేసే వాళ్ళ ఇది జనరల్గా ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అనే కండిషన్ కూడా చెప్పొచ్చు. దీంతోపాటు సయాటికా ప్రాబ్లం ఉంది అని కూడా చెప్పొచ్చు. సో ఇనీషియల్గా ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని బట్టి దాని పెయిన్ సివియారిటీని బట్టి మీకు మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటారండి. మెల్లమెల్లగా ఆ పెయిన్ తీవ్రత అయితే ఉందో అప్పుడప్పుడే తగ్గి ఆ మెల్లగా ఆ ప్రాబ్లం అనేది రూట్ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఇప్పుడు స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ పాటిస్తే బెటర్ అండ్ ఎలాంటి వాళ్ళ అసలు డే టు డే లైఫ్ ఎలా ఉండాలి? సో మనకేంటంటే కొంతమందికి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకున్న వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా కూడా ఉంటాయి. సో ఇనిషియల్గా ఒక్క దగ్గరనే కూర్చొని పనిచేసే వాళ్ళలో ఏంటంటే బ్యాక్కి కొంచెం సపోర్ట్ తీసుకుంటూ ఈవెన్ స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని సర్వైకల్ బెల్ట్స్ కానీ కాలర్ బెల్ట్స్ అనేది యాజ్ అ సపోర్టివ్ ట్రీట్మెంట్ వాడుతూ ఆర్ నడుము బెల్ట్స్ అనేటివి ఉంటాయి. సో అలాంటివి వాడుతూ ఆ పొజిషన్ ఒకటే పొజిషన్లో మెయింటైన్ చేస్తూ ఈవెన్ ఒక దగ్గరలో కూర్చోకుండా అంటే మధ్య మధ్యలో మీరు బ్రేక్ తీసుకొని కొంచెం నడవడం కానివ్వండి ఆర్ ఈవెన్ డైటరీ చేంజెస్ అంటే పోషకమైన ఆహారం ఏదైతే ఉంటుందో అంటే విటమిన్ డి కానీ కాల్షియం ఎక్కువ ఉన్న పదార్థాలు అంటే పాలు కానీ పాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ తీసుకోవడము, దాంతోపాటు రాగులు నువ్వులు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల డయట్లో ఈ కాల్షియం అనేది లోపం ఏదైతే ఉందో అది తగ్గించి ఈవెన్ మార్నింగ్ సన్లైట్ ఏదైతే ఉందో అది విటమిన్ డిలో కొంచెం ఫుల్గా ఉంటుంది. సో మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం సో ఇలాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా దీంతోపాటు ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటుందో అంటే కొంతమందికి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ డిస్క్ ప్రాబ్లం అనేది కామన్గా వస్తుంటుంది. సో ఈ వెయిట్ అనేది గెయిన్ కాకుండా నార్మల్లో మెయింటైన్ చేస్తూ ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ లైక్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లంకి మనం ఏంటంటే రాకుండా ఉండొచ్చండి. ఓకే డాక్టర్, ఇప్పుడు సర్వైకల్ లుంబర్ చూస్తే ఎక్కువ మందిలో ఏ స్పాండిలోసిస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం? సో ఏ టైప్? సో ఈ 2 రకాలు అనేది బాగా ఎక్కువ కామన్గా మనం 40 years వాళ్ళలో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే 30+ కూడా ఇది కామన్గా ఉంది. సర్వైకల్ అండ్ లంబర్ ఈ 2 ఏంటంటే అంతే కామన్గా ప్రివిలెన్స్ అనేది ఉందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు హోమియోకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అంటే స్పాండిలోసిస్ కొంతమంది అంటే మొత్తం లైఫ్ లాంగ్ యూస్ చేయాలి, ఒకసారి కోర్స్ యూస్ చేయడం మానేస్తే మళ్ళీ యాజ్ యూజువల్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు. సో వాట్ యూ సే? సో ఏంటంటే మనకి అక్కడ ట్రీట్మెంట్ అనేది మనకి డ్యూరేషన్ బట్టి ఉంటుంది. మీకు ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది సివియారిటీని బట్టి మీకు ఆ డ్యూరేషన్ అనేది ఆ కోర్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో అది కోర్స్ వరకు వాడినప్పుడు అనేది వాడుతూ ఉంటే డెఫినెట్గా ఆ ప్రాబ్లం అనేది ఈవెన్ ఇనిషియల్గా 10% 20% అట్లా మెల్లమెల్లగా తగ్గుతూ ఈవెన్ 60 to 80% కానీ ఈవెన్ 100% కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీకు ఏంటంటే హోమియో కేర్లో కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటే పేషెంట్ యొక్క శారీరక మానసిక లక్షణాల బట్టి ఈ మెడిసిన్ అనేది ఇవ్వడం జరగడం వల్ల ఏంటంటే ఈ పెయిన్స్ ఎందువల్ల ఉంది అంటే రీజన్ ఏముంది, ఇదివరకు ఎప్పుడైనా ఇంజరీ అవ్వడం కానివ్వండి ఆర్ ఎక్కువ స్ట్రెస్ వల్ల ఉందా లేదా అనేది కాజిటివ్ రీజన్ ఏదైతే ఉందో ఇవన్నీ పరిగణనలో తీసుకుంటూ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆ ప్రాబ్లం అనేది డెఫినెట్గా హీల్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ స్పాండిలోసిస్ ప్రాబ్లం గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.